హాయ్ ఫ్రెండ్స్, గంధటి వాటర్ ఫాల్స్ లో ఫుల్ గా చిల్ అయిన తర్వాత ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ప్లేస్ ఏంటో చెప్పే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు. మా వాడు చూడండి, బ్యాగ్ లో పెడితే తడిసిపోతాయి అని బైక్ ట్యాంక్ మీద ఆరేస్తుండు. బైక్ వెళ్తుంటే గాలికి ఎండిపోతాయి అని. మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే మహేంద్రగిరి టాప్ హిల్ మీద ఉంది. లేట్ అయితే వ్యూ పాయింట్ కనిపించదు, మబ్బులన్నీ కమ్మేసుకుంటాయి హిల్స్ కి. వెళ్తుంటే దారిలో ఈ పిల్లలు అయితే మనకి అడ్రస్ చెప్పడానికి హెల్ప్ చేశారు. అందుకే వీళ్ళకి చాక్లెట్స్ కొనిసి ఇచ్చాను. ఈ పిల్లోడు ఏదో అంటున్నాడు, మనకు అర్థం కాలేదు, అందుకే సైలెంట్ గా వచ్చేసాను. ఈ ప్లేస్ అరకు ఏ మాత్రం తీసిపోదు అసలు. ఎన్ని కొండలరా బాబు, అలా వస్తూనే ఉన్నాయి. ఈ రోడ్ చూడండి, అలా ఎలా వచ్చాము. పైన చూస్తే నాకే భయం వేస్తుంది. ఇక్కడ ఒక చిన్న సెంటర్ ఉంది, ఇక్కడ ఫుడ్ తినాలి. అసలు ఏ కర్రీలో కూడా సాల్ట్ లేదు. మరి వీళ్ళు ఎలా తింటున్నారో తెలీదు. మేబీ చెఫ్ డైట్ లో ఉన్నారేమో. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మేము ఇప్పుడు వరకు వచ్చింది బానే ఉంది. ఇక్కడ నుంచి 5 km మాత్రం ఫుల్ స్లోప్ ఉంటదంట. మధ్యలో ఎవరు కనిపించలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బైక్స్ అండ్ కార్స్ ఉన్నాయి. ఇక్కడ పరమేశ్వర విగ్రహం ఉంది. నమస్కారం చేసుకుని అసలైన టెంపుల్ కి అయితే వచ్చేసాము. లోపల శివలింగం ఉంది, కింద నుండి వాటర్ వస్తుంది. శివమాల వేసుకున్నారు వీళ్ళు, పూజ ఆన్ గోయింగ్. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉందంట, ఒక పై కనిపిస్తుంది కదా. 2 km ట్రాక్ చేయాలి. దారిలో చిన్న గుడులు ఉన్నాయి, లోపల చిన్న లింగాలు ఉన్నాయి. ఎక్కే దారిలో హనుమాన్ విగ్రహం ఉంది. నాకు ఒకటే అనిపిస్తుంది, మెంటల్ హెల్త్ కోసం కొండెక్కితే ఫిజికల్ ఫిట్నెస్ లేదని తెలిసింది. మెల్లగా కష్టపడి వచ్చేసిన తర్వాత నాకైతే మాటలు లేవు. ఇది చూసిన తర్వాత ఏ ముందిరా ఈ అద్భుతాన్ని చూడు సాంగ్ గుర్తొస్తుంది. ఇక్కడ శివలింగం ఉంది, ఎలా వెళ్ళి అలా రావాలి. ఈ భయ ట్రై చేశారు, రాలేకపోయారు. మనం ఎలాగో పక్కకుంటాం కాబట్టి కష్టపడకుండా వచ్చేసాము. మనం ఆల్మోస్ట్ 1500 meters హైట్ లో ఉన్నాము. సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఆఫ్ ది ఒడిస్సా అంట. ఎక్కేటప్పుడు బానే ఉంది, కానీ దిగేటప్పుడే దోల తీరిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ ఇన్ ది నెక్స్ట్ వన్. బై.